చిన్నశంకరంపేట మండల వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని దుర్గామాత ఆలయ సమీపంలో ఉన్న నాగుల పుట్ట దగ్గర మహిళలు ఉదయాన్నే చిన్న పెద్ద తేడా లేకుండా నూతన వస్త్రాలు ధరించి పుట్టలో పాలు పోసిన అనంతరం దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ మాసంలో వచ్చే మొదటి పండుగ నాగుల పంచమి రోజు పుట్టలో పాలు పోయడంతో దీర్ఘ సుమంగలిగా ఉంటారని, సంతానం కాని వారికి సంతానం కలుగుతుందని ప్రజలు ఈ సందర్భంగా మహిళలు కూడా మాట్లాడారు. శ్రావణ మాసంలో వచ్చే మొదటి పండుగ నాగుల పంచమని, నాగుల పంచమి రోజు పుట్టలో పాలు పోసి పిండితో తయారు చేసిన నాగులు కానీ వెండితో తయారు చేసిన నాగుల ప్రతిమలను పుట్టలో వేయడం వల్ల నాగదోషాలు తొలగి దీర్ఘ సుమంగలిగా ఉంటూ ఆరోగ్యాలతో ఉంటారన్నారు. శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి రోజు పుట్టలో పాలు పోసి పుట్టమను తీసుకువచ్చి అన్నదమ్ముల కళ్ళు కడిగితే వారి ఆరోగ్యంగా ఉంటారనేది నమ్మకం. సోదరులు తమ అక్క చెల్లెలతో పుట్టమట్టి పాలతో కాళ్ళు కడిగించుకుని ఆశీర్వాదాలు తీసుకుంటారని తెలిపారు. పెళ్లి జరుగుతుంది, పుత్ర సంతానం కలుగుతుంది, అమ్మవారి ఆశీస్సులతో అందరు బాగుండాలని సుమంగళీలకు చాలా ప్రత్యేకమైన రోజు. నాగదేవత ఆశీస్సులతో ప్రతి సుమంగళి దీర్ఘ సుమంగళిగా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళి అవుతుంది, సంతానం లేని వారికి సంతానం జరుగుతుంది. చాలా గొప్ప దేవత నాగదేవత. ఆమె ఆశీస్సులతో అందరం చాలా బాగుండాలని. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈరోజు నాగుల పంచమి సందర్భంగా పుట్టలో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే పుట్టలో పాల్గొనడం వల్ల నాగదోషాలు తొలగి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మన ప్రజల నమ్మకం. కాబట్టి ఈరోజు అందరూ భక్తి శ్రద్ధలతో వచ్చి నాగుల పంచమి జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ముఖ్యంగా మహిళలకి శ్రావణ మాసంలో వచ్చినటువంటి తొలి పండుగ నాగుల పంచమి. శ్రావణ మాసం అందరూ మహిళలందరూ చాలా భక్తితో అందరూ ఉపవాసాలు, పూజలు, ప్రత్యేకంగా అమ్మవారిని ప్రతి శుక్రవారం కొలవడం జరుగుతుంది. అందులో మొదటి పండుగ ఈ నాగుల పంచమి. నాగుల పంచమి మహిళలందరూ వచ్చే పుట్టలో పాలు పోసి వీలైన వాళ్ళు నాగులు అంటే పిండితో కానీ వెండి, రాగి అలా ఎవరికి వీలైనంత వాళ్ళు నాగులు చేసి పుట్టలో వదులుతారు. తర్వాత పాలు పోయడం జరుగుతుంది. ఆ నాగేంద్ర స్వామి అనుగ్రహంతో అందరూ మంచిగా ఉండాలి. మహిళలు వాళ్ళ సోదరులకి పాలతో కళ్ళని కడగడం జరుగుతుంది. సోదరుల దీవెనలు తీసుకోవడం జరుగుతుంది. అదొక ప్రత్యేక విశిష్టం.